తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త టెన్షన్ మొదలైందట. లోకల్ బాడీ ఎన్నికలో బీసీ రిజర్వేషన్ అంశం ఉక్కిరిబిక్కిరి చేస్తోందట. బీసీలకి 42% రిజర్వేషన్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో ఇవ్వడమే కాకుండా ఎన్నికల రిజర్వేషన్లను కూడా ప్రకటించింది. ఈ వ్యవహారం కోర్టుకు చేరగా ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. న్యాయస్థానాల్లో ఏం జరుగుతుందనే టెన్షన్ ఓవైపు, ప్రకటించిన రిజర్వేషన్ల వారీగా టికెట్స్ ఇవ్వాలనే పార్టీ బీసీ నేతల డిమాండ్ మరోవైపు. ఈ పరిణామాల మధ్య అధికార పార్టీ ఎమ్మెల్యేలకు టెన్షన్ మొదలైంది. దీంతో లోకల్ పోర్ విషయంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రుల ముందు ఎమ్మెల్యేలు ఒక ఆప్షన్ పెట్టారట. ఎంతకీ ఏంటది? వాళ్ళకెందుకు టెన్షన్? తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం దూకుడుగా ముందుకు వెళ్తోంది. ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ప్రకటిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఇది రాజ్యాంగానికి విరుద్ధమంటూ కొందరు కోర్టు తలుపు తట్టారు. కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉండగానే ప్రభుత్వం మాత్రం లోకల్ బాడీ ఎన్నికలపై దూకుడుగానే వెళ్తోంది. స్థానిక సంస్థలకు షెడ్యూల్ ప్రకటించి ఆయా స్థానాలకు రిజర్వేషన్లు కూడా ఖరారు చేసింది. అయితే రిజర్వేషన్ల విషయంలో భిన్నమైన తీర్పు వచ్చే అవకాశం ఉందనే చర్చ జోరుగా జరుగుతోంది. గతంలో మహారాష్ట్రలో రిజర్వేషన్లు పెంచి ఎన్నికలు నిర్వహిస్తే అక్కడి హైకోర్టు కొట్టేసింది. 50% మించి రిజర్వేషన్లు పెంచిన బీహార్లోనూ ఇదే జరిగింది. సంస్థల ఎన్నికలకు సంబంధించి కోర్టులో ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు తెలంగాణలో జోరుగా చర్చ నడుస్తోంది. ఇలాంటి పరిణామాల మధ్య బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ రిజర్వేషన్లపై చేసిన కామెంట్స్ తో అసలు లోకల్ బాడీ విషయంలో ఏం జరుగుతుందనే డిస్కషన్ కు కారణమైంది. ఇప్పటికే స్థానిక సంస్థలకు రిజర్వేషన్లు ఖరారు అవగా కోర్టుల్లో భిన్నమైన తీర్పు వచ్చినా సరే ఈ విషయంలో వెనక్కి తగ్గొద్దని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. న్యాయస్థానాల తీర్పుతో ఒకవేళ జీవో రద్దు అయినా పార్టీ పరంగా సేమ్ ప్లేస్ లో తమకు టికెట్లు ఇవ్వాలని బీసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఎలాగో పార్టీ పరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. అలాంటిది ఇప్పుడు రిజర్వేషన్ల విషయంలో వెనక్కి తగ్గితే బీసీల్లో నెగటివ్ వస్తుందని హస్తం పార్టీ నేతలు చెప్తున్నారు. ఏదేమైనా సరే రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లాలని పట్టుపడుతున్నారు. పార్టీకి చెందిన బీసీ నేతల డిమాండ్ తో కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో టెన్షన్ మొదలైంది. పార్టీ పరంగా ఇచ్చే రిజర్వేషన్లు, అందులోనూ ఇప్పుడు ప్రకటించినట్లుగా ఎన్నికలకు వెళ్తే తాము నిండా మునుగుతామని ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జి మంత్రులతో తెగేసి చెప్పారట. పార్టీ పరంగా బీసీలకు ఇచ్చే 42% రిజర్వేషన్ల విషయంలో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని ఎమ్మెల్యేలు పట్టిన పట్టు వదలడం లేదని టాక్. బీసీలకు ఇచ్చే రిజర్వేషన్లు నియోజకవర్గంలో ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ ఇస్తామని ఇప్పుడు ప్రకటించినట్లుగా చేస్తే పొలిటికల్ గా తమకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్తున్నారు. కాదు, ఖచ్చితంగా అలాగే వెళ్తామంటే ఫలితాల విషయంలో తమను ప్రశ్నించొద్దని క్లియర్ కట్ గా బయటకి అనేస్తున్నారట. అయితే బీసీ నేతల వాదన మాత్రం ఇంకోలా ఉంది. రిజర్వేషన్ల విషయంలో ఇప్పుడు ప్రకటించినట్లుగా కాకుండా ఏమాత్రం మార్చినా పార్టీకి నెగటివ్ వస్తుందని అంటున్నారు. లోకల్ బాడీ ఎన్నికల అంశం ఇప్పుడు అధికార కాంగ్రెస్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లుగా మారింది. రిజర్వేషన్ల విషయంలో తమకు స్వేచ్ఛ ఇస్తే తప్ప అనుకున్న రిజల్ట్ రాదని ఎమ్మెల్యేలు తెగేసి చెప్తున్నారు. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ పెద్దలు ఎలా డీల్ చేస్తారో చూడాలి మరి.